నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీ న్యూస్. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొండపి నియోజకవర్గంలోని సింగరాయికొండ నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తొలిసారిగా సింగరాయికొండకు రావడంతో వైఎస్ఆర్సీపీ నాయకులతో కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెరిగి బాణసంచాలతోనూ ర్యాలీలతోనూ మండల పార్టీ అధ్యక్షుడు సామంతుల రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక బస్టాండ్ వద్ద నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొండపి అసెంబ్లీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ కలిసి చిరు వ్యాపారులతో వారి వ్యాపారాల విషయమై అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి కలిసి లబ్ధి చేకూరిందా అని, జగనన్న పాలనలో అందరూ సంతృప్తిగా ఉన్నారా అంటూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగించారు. కులవృత్తి వారితో ప్రభుత్వ సలహాలు అందుతున్నాయా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే 2024లో వైఎస్ఆర్సీపీ గెలవాలని, జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు టీజేఆర్ సుధాకర్ బాబు కూడా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర వైద్య విభాగ అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
బాల వీరాంజనేయ స్వామి అనేవాడిని ఓడించారు. ఆ మాట పదే పదే మీకు చెప్పడం కోసం ఈ బాధ్యత వచ్చినప్పుడే నేను అనుకున్నాను. కొండేపి నియోజకవర్గాన్ని